నమస్కారం మేసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంలో విఫలం చెందారని, రానున్న ఎన్నికల్లో అందరూ కలిసి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పనున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వరులు విమర్శించారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా ప్రజా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరులు మాట్లాడుతూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలని అంగన్వాడీలకు మద్దతుగా సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో దేనికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గత 40 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీలకి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వానికన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చావు, ఆ హామీని అమలు చేయమని చెప్పి 4 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నారు. విధి లేని పరిస్థితిలో గత 40 రోజుల నుండి అంగన్వాడీలు చట్ట ప్రకారంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రమైనటువంటి చర్చల పేరుతోటి అంగన్వాడీలను అవమానపరుస్తున్నటువంటి విధానం కొనసాగుతుంది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీలకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో భాగంగా మన అద్దంకిలో అన్ని ప్రజా సంఘాలు మద్దతుతోటి ఈరోజు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వేడనాడి అంగన్వాడీలతో చర్చలు జరిపి ఈరోజు గత 4 రోజుల నుంచి రాష్ట్ర రాజధాని విజయవాడలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నిరాహార దీక్షలు కూడా జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించట్లా. అందుచేతనే ప్రజానీకం కూడా ఆలోచించి అంగన్వాడీలు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటం. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ ధరలకు అనుకూలంగా ఈరోజు వేతనాలు పెంచమని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుపోగా ఈరోజు అంగన్వాడీల్ని హీనంగా అవమానపరుస్తున్నటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. అందుకని ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఏడనాడి అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు 23వ తారీఖు లక్షలాది మంది అంగన్వాడీ కుటుంబాలు, అదేవిధంగా లబ్ధిదారులు ప్రజల మద్దతుతోటి విజయవాడని దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ కాడికి ప్రభుత్వం తీసుకురాకుండా ఈరోజు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఈరోజు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీ సంస్థలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ సంస్థలను వెంటనే ఏప్రదం చేయండి. అంగన్వాడీలకు మద్దతుగా రాష్ట్ర రోగును ఏప్రదం చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మద్దతుగా నిరసన కార్యక్రమాలని ఏప్రదం చేయండి. నిరసన కార్యక్రమాలని పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే అమలు చేయాలి. గ్రాడ్యుయేటీ అంగన్వాడీలకు అమలు చేయాలి. అంగన్వాడీలకు అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో శనివారం సాయంత్రం పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనంలో నుండి ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి.
ద్విచక్ర వాహనదారుడు బైక్ పార్కింగ్ చేసి వెళ్లగా ఒక్కసారిగా ఇంజిన్ భాగం నుంచి మంటలు వ్యాప్తి చెందడంతో స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించగా మంటలు అదుపులోకి రాకపోవడంతో అద్దంకి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. స్థానికుల వివరాల ప్రకారం అద్దంకి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కుంచాల వెంకట్రావు ద్విచక్ర వాహనం సర్వీసింగ్ చేయించుకుని వాటర్ ప్లాంట్ వద్దకు వస్తుండగా పారిశుద్ధ్య కార్మికులు గమనించి మంటలు వస్తున్నాయని చెప్పడంతో అప్రమత్తమై ద్విచక్ర వాహనం దిగి స్టాండ్ వేసి చూసే లోపే భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సుమారు 70 నుంచి 80 వేల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. ఫైర్ ఇంజిన్ నంబర్ అది పోల్ట్లు ఉండేదాన్ని వేర్లు లోపల తిట్టి కాదు వీళ్ళ కూడా ఇటువైపు కొట్టు వాటర్ బాయ్ తమ్ముడు బాగా కాలిపోతున్నాయి. ఇటువైపు ఇంకా ఎక్కువ అవుతుంది. బండి వీడియో తీసుకోమని ఇన్సూరెన్స్ కన్నా ఉపయోగపడుతుంది. ఇది కూడా తీసుకుంటాం. బైజూస్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని నేడు రాష్ట్ర వ్యాప్తంగా జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగిందని ఆర్జేడీ సుబ్బారావు అన్నారు. అద్దంకి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు జరగగా ఆర్జేడీ సుబ్బారావు పరిశీలించారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారో విచారించి పలు సూచనలు ఇచ్చారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, త్వరలో వాటి ఫలితాలు విడుదల చేస్తారని ఆర్జేడీ సుబ్బారావు తెలియజేశారు. తర్వాత వచ్చేసి టెస్టులు గ్రాండ్ టెస్టులు ప్లాన్ చేసినాము. స్టడీ మెటీరియల్ ఇచ్చినాము. ఎగ్జామినేషన్ మీద అవగాహన
సంతమాగులూరు మండలంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై ఎస్ఐ సమక్షంలో 20 బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. యాక్సిడెంట్స్ జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ బ్యారికేడ్స్ ఉంచారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారని ఎస్ఐ తెలియజేశారు. అంగన్వాడీలు గత 40 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం దిగువచ్చి సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీల ఇళ్లకు నోటీసులు పంపించి బెదిరించే చర్యలకు పాల్పడుతున్నారని సిఐటియు నాయకురాలు శారద అన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 40వ రోజుకు చేరింది. ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి, తంగిరాల వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, సమ్మె విరమించలేదని, ఎస్మా చట్టం ప్రయోగించి అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చే పనిలో ఉన్నారని, ఎస్మా చట్టాలకు నోటీసులకు అంగన్వాడీలు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వం దిగువచ్చి కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చిన జీవోలు తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని శారద హెచ్చరించారు. పోరాటంతోనే సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 40వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతా ఉంది. అంగన్వాడీ నాయకురాళ్లు 4వ రోజు ఆ నిరవధిక నిరాహార దీక్షలకు కూర్చోవటం జరిగింది. అలాగనే ఇక్కడ మాకు అధికారులు బెదిరింపులు, మీరు స్కూల్లో చేరండి కూడా అని అంటున్నారు. కానీ మేము వాళ్ళ అడిగేదానికి మేము అదరము బెదరము, మేము స్కూల్లో చేరేది లేదు అని మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగనే మేము ప్రభుత్వము ఇకనైనా భేషజాలాలకు పోకుండా మా కోరికలు నెరవేర్చాలని మేము దీక్షలకు మద్దతుగా 23వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం ఉన్నది. దానికి కూడా మేము అందరము బయలుదేరి వెళుతున్నాము. అంగన్వాడీ కార్మికుల సమ్మె 40వ రోజుకు చేరింది. సమ్మె ఉధృతంగానే జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో భాగంగానే విజయవాడలో రాష్ట్ర సెంటర్లో రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో 15 మంది నిరవధిక నిరాహార దీక్షలు కూర్చున్నారు. ఈ రోజుకు 4వ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జయప్రదం చేసే దానికోసము కింద స్థాయిలో కూడా ప్రజా సంఘాలు అంగన్వాడీ కార్మికులు మద్దతుగా ఈరోజు మొత్తం రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 23వ తారీఖు మొత్తం అంగన్వాడీ కార్యకర్తలందరూ విజయవాడకు బయలుదేరి ఏదైతే రాష్ట్ర నాయకత్వం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారో వాళ్ళకు మద్దతుగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాము. అట్లాగే ఈరోజు ప్రభుత్వం చాలా మొండిగానే వ్యవహరిస్తూ ఉంది. మేము దళితోద్ధరణ పేరుతో నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది చాలా మంచిదనేసి మేము అభిప్రాయపడతా ఉన్నాము. అంబేద్కర్ ఆశయాలు అమలు చేయాలి. అంబేద్కర్ ఆశయాలు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీస వేతనాలు అమలు చేయడం కానీ, మహిళల హక్కులు అమలు చేయడంలో కానీ ఈ ప్రభుత్వం చొరవ చేయాలి. అవేమీ చేయకుండా ఊరక విగ్రహాలే ఆవిష్కరణ చేస్తే అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడిచిన వాళ్ళు అవుతారు. అందువల్ల తక్షణమే అంగన్వాడీ కార్మికులతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మా జీతాలు పెంచేంత వరకు మాకు న్యాయం జరిగేంత వరకు పేదలకు ఆర్థిక
సహాయం చేయాలన్న ఉద్దేశంతో తిరిగి మరలా రోషాగ్ని సినిమా ఆదివారం అద్దంకి పట్టణంలోని సత్యనారాయణ కళామందిర్ సినిమా థియేటర్లో బెనిఫిట్ షో వేస్తున్నారని సినిమా డైరెక్టర్ నిర్మాత వీర్రాజు తెలిపారు. అద్దంకి R&B బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో రోషాగ్ని సినిమాను విడుదల చేస్తున్నారని, ప్రజలందరూ వారి సినిమాను ఆదరించాలని, సినిమాకు వచ్చే లాభంలో 70% వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని వీర్రాజు తెలిపారు. నా పేరు రాజవీర్రాజు, ఫైట్ మాస్టర్ని. ఫైట్ మాస్టర్ కన్నా ముందుగా కరాటే మాస్టర్ని. సినిమాల్లో ప్రయత్నిస్తూ బెంగళూరు వెళ్ళాను. సినిమా అవకాశాలు దొరికినాయి, సక్సెస్ఫుల్గా ఇంప్రూవ్ అయ్యాను. రోషాగ్ని అనే ఒక సినిమాని కన్నడలో తీశాను, సూపర్ హిట్ అయింది. అదే సినిమాని తెలుగులో డబ్బింగ్ చేశాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ రిలీజ్ చేయాల. నా పుట్టిన గడ్డ నా అద్దంకి మండలం. ఇక్కడ ఫస్ట్ సత్యనారాయణ కళామందిర్లో ఒక షో వేశాను, సక్సెస్ అన్నారు, బ్రహ్మరథం పెట్టారు. మళ్ళీ ప్రేక్షకులు అడిగారు, వేయండి మనోడివి, మన సినిమా ఎక్కడ అని అడిగితే వారి కోసం రేపు మళ్ళీ సినిమా వేస్తున్నానన్న. సక్సెస్ అయింది. సక్సెస్ మీట్ చేస్తూ మీ అందరి ముందుకు వస్తున్నానన్న. సినిమా సక్సెస్గా ఉంది. ఈ సినిమాలో వచ్చే డబ్బులకి లాభాలు వస్తే 70% అన్న. క్యాన్సర్, వికలాంగులు, వృద్ధులు మరియు అనాథులు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న. లాభాలు వస్తే మీ అందరి దయతో కష్టాల్లో ఉన్నటువంటి వారికి, నొప్పుల్లో బాధలు ఉన్నటువంటి వారికి వాళ్ళకి తోడుగా నిలబడాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలని. 9 గంటల కన్నా స్పెషల్ షో. 9 గంటల నుంచి 1:40 సినిమా అన్న. అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ ప్రేక్షకులు ఒప్పుకున్నారు. రేపు వచ్చి చూడండి. సత్యనారాయణ కళామందిర్ అన్న. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.